మేడం శ్రీలత అంటే మీరేనా? అవును. ర్యాపిడో బుక్ చేశారు కదా? అవునా, నా పేరే వచ్చిందా? మేడం మీ పేరే, శ్రీలత అంటే మీరే కదా? అవును. లొకేషన్ ఇదే వచ్చిందా? మేడం ఇదే లొకేషన్, సేమ్ ఇదే అడ్రస్. ఓకే. ఇదిగో బాబు, నా పేరు నా లొకేషనే వచ్చింది కదా పక్కా? పక్కా మేడం, ఇది మమ్మీ. శ్రీలత మీరే కదా? సేమ్ లొకేషన్ ఇదే చూపిస్తుంది. మమ్మీ, నాకు ర్యాపిడో బుక్ చేయడం వచ్చేసింది. సరే బాబు, ఇంకా చాలమ్మా, ఇంకెళ్ళి. మేడం ఓటీపీ చెప్పండి మేడం. ఏంటి ఓటీపీ అంటే ఏంటి? అదే మేడం, ర్యాపిడో మూవ్ చేయడానికి ఉంటుంది, ఓటీపీ చెప్తేనే. ఓ హలో, మా ఆయన ఎవరు పడితే వాళ్ళకి ఫోన్లో వచ్చిన నంబర్లు చెప్పొద్దన్నాడు. అయినా నేను జస్ట్ ట్రై చేస్తాను బుకింగ్ చేయగలనా లేనా అని చెప్పి. ఓటీపీ లేదో ఏం లేదు, వెళ్ళలా. మేడం మీరు రైడ్ బుక్ చేశారు, వచ్చినా రాకపోయినా కంపల్సరీ డబ్బులు కట్టాల్సిందే మీరు. ఎంత అయింది? ఎంత ఏంటి మేడం, 925 రూపీస్ అయింది. అసలు ఎవడైనా పద్ధతి గల ఆడవాళ్ళు ఇంత చీకట్లో బయటకు వస్తారా? నీకు బుద్ధి ఉండాలి. నేను జస్ట్ ట్రై చేస్తాను, ఓకేనా? ఇంకెళ్ళు మర్యాదగా. వచ్చాడండి పెద్ద. మినిమం బ్యాలెన్స్ అన్న కట్టండి మేడం. మినిమం బ్యాలెన్స్ అవన్నీ నాకేం తెలీదు. రేపు మా ఆయనకు చెప్పి వేపిస్తా. నీ ఫోన్ పే నంబర్ ఇచ్చి ఇంకెళ్ళు. అడుగుతున్నాడు పెద్ద వచ్చి చీకట్లో. ఇంకెందుకు మేడం, దర్జా కూర్చున్నారు, దిగి వెళ్ళిపోండి ఇంకా చాలు. దిగెళ్ళక ఇదో పెద్ద బెంచ్ కారు, పెద్ద మాట్లాడుతున్నాడు డొక్కులో కారు ఒకటి వేసుకొచ్చి. ఓ హలో, దిగు పొమ్మంటున్నాడు. పెద్ద కూర్చుంది ఎక్కి. వెళ్ళట్లేదా? చీకట్లో బేరాలు ఎందుకు ఒప్పుకున్నానో ఏమో, చిచే.